వైకే టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన దేవాలయాలు కార్యక్రమానికి స్వాగతం. రామప్ప రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ చారిత్రక ఆలయాల్లో ఒకటి. ఈ టెంపుల్ క్రీస్తు శకం 1213వ సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయం సాంకేతికంగా ఎంతో అద్భుతమైన విధానంలో నిర్మించడం జరిగింది. శాండ్ బాక్స్ ఫౌండేషన్ అనే ప్రత్యేక పునాది విధానంలో గొప్ప సాంకేతికతతో నిర్మించబడింది. ఇలా నిర్మించడం వలన భూకంపాల ప్రభావాన్ని తట్టుకొని నిలవగలుగుతుంది. ఈ ఆలయ నిర్మాణ ప్రత్యేకత ఇదే. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఉన్న రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి ఇది 220 కిలోమీటర్ల దూరంలో, కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనినే రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండటం దీని ప్రత్యేకత. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వ బ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చు తునకగా చెప్పవచ్చు. ఈ ఆలయ విశిష్టత గురించి ఇక్కడున్న గైడ్ ద్వారా విశిష్టమైన సమాచారాన్ని తెలుసుకుందాం. సో మనకి ఇక్కడ శిల్పకళలో యూనిక్నెస్ అండి. సో మనకి మిగతా టెంపుల్స్లో చూస్తే మనకి ఇక్కడి శిల్పకళకున్న మిగతా శిల్పకళ చూస్తే ఇక్కడ లైవ్నెస్ కనిపిస్తుంది. మనకి ప్రతి శిల్పంలో చూస్తే అక్కడ నిజంగా మనిషి ఉన్నాడా అనే ఫీలింగ్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ ప్రతి శిల్పంలో కూడా పర్ఫెక్ట్నెస్ అనేది చూపించారు. అందుకు మనకి రామప్ప శిల్పాలకు ఎక్కువ, దీనికంటే ఎక్కువ పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కువ శిల్పకళ ఉన్న టెంపుల్స్ ఉన్నాయి. కానీ ఇక్కడున్నంత పర్ఫెక్ట్నెస్ అనేది మిగతా టెంపుల్స్లో మనకు కనిపించారు. సో ఇక్కడ మనకి రాయిలో సరిగమలు, ముగ్గురికి 4 కాళ్ళు, నీడిల్ హోల్స్, ఐఎల్స్, మినీ స్కర్ట్స్ అన్నట్లు కొన్ని శివపురాణం, మహాభారతం సంబంధించిన స్టోరీసు, అలాగే పేరుని నిత్యానికి సంబంధించిన నాట్య బొమ్మలు, మదనికలు, సాలబంజకలు, గజకేసర్లు, విదేశీల విగ్రహాలను ఇందులో మనకి చూపించారు. ఇవన్నీ ఫేమస్. సో మనకి రామప్పలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది ఎర్త్కేక్ రెసిస్టెన్స్ తోటి కట్టారు. భూకంపాలు వచ్చిన బిల్డింగ్ దిగిపోతూ ఉంటుంది, కానీ ఇక్కడ కూలిపోకుండా కట్టారు. అది దీని స్పెషాలిటీ. సో అది సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటామంటే వాళ్ళు 2 నుంచి 3 మీటర్లు మట్టి తీసి ఇసుక నింపి తడుపుకుంటూ ఏనులతో తొక్కించి ఆ పైన స్టోన్స్ పెట్టారు. సో ఇది ఎర్త్కేక్ రెసిస్టెన్స్ తోటి కట్టారు. అట్లాగే ఫ్లోటింగ్ బ్రిక్. సో మనకి సాండ్ బాక్స్ టెక్నాలజీ అనేది కాకతీయ కన్స్ట్రక్షన్స్లో అన్నిట్లో ఉంటుంది, కానీ నీళ్ళల్లో తేలే ఇటుక మనకి రామప్ప గోపురానికి మాత్రమే వాడారు. అది ఇక్కడ యూనిక్నెస్ అది. సో అది ఎందుకంటే టెంపుల్ అంతా స్టోన్తో కట్టారు కాబట్టి పైన స్టోన్ వాడితే హెవీ వెయిట్ అవుతుందని అబ్జెక్షన్ తయారు చేశారు. సో మనకి రామప్పకి వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు ఇవ్వడానికి 40 పాయింట్స్ బేట్ చేసుకుంటే అందులో సాండ్ బాక్స్ టెక్నాలజీ ఫస్ట్ పాయింట్, ఫ్లోటింగ్ బ్రిక్ సెకండ్ పాయింట్, అట్లా మిగతా అవన్నీ తీసుకున్నారు. సో మనకి ఇది ఒక చెట్టు పైన కృష్ణుడు నిల్చొని ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఆ మ్యూజిక్ ఇక్కడ వస్తుంది. ఇది సరిగమలు అంటాం. ఇది సౌండ్స్ వస్తాయి. దేనికి సౌండ్ రాదు, అనే సరిగమలు అంటాం. ఇలా మనకి గర్భగుడిలో న్యాచురల్ లైట్ వస్తుంది. మనం మిగతా టెంపుల్స్లో చూస్తే గర్భగుడి చీకటిగా ఉంటుంది, కానీ ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఉన్న ప్లేస్లో ఏ లైటింగ్ ఉంటుందో సేమ్ లైటింగ్ లోపల ఉండడం ఇక్కడ స్పెషాలిటీ. అది ఎట్లా అంటే ఈ మండపానికి ఓపెన్ ఇచ్చి కట్టడం వల్ల కాంతి పిల్లర్స్పై పడి రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. చూడండి, మనం ఇక్కడ టార్చ్ చేస్తే కింద రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. ఇలా ఈ 4 పిల్లర్స్పై పడ్డ సన్లైట్ 4 సైడ్ రిఫ్లెక్ట్ అవుతూ గర్భగుడిలోకి మనం ఉన్న ప్లేస్లో ఉన్నంత లైటింగ్ గర్భగుడిలోకి వెళ్తుంది. ఈ డిజైన్స్ వచ్చి ఇవి బ్యాంగిల్స్ లాగా చేశారు. ఇవి
ఈ బ్యాంగిల్ డిజైన్లో చూస్తే మనకి ఇలాంటి స్మాల్ హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషనరీ ఉన్న కనీసం కర్రల్లో చేయడానికి ఇది ఇంపాసిబుల్. ఇది వాళ్ళ హ్యాండ్ టూల్స్ తోటి ఇంత చిన్న హోల్స్ని చేశారు. సో మనకి ఇవి జస్ట్ 13 ఉంటాయి, ఇటు ఇవ్వలేదు. ఇక్కడ నుంచి ఇలా సీరియల్ 13 చేశారు ఇవి. సో ఈ 13 ఎందుకంటే శివుడికి ఇష్టమైన రోజుల్లో త్రయోదశి ఒక రోజు, తిథుల ప్రకారం 13ది కాబట్టి అలా 13 చేసి ఉంటారని అనుకోవచ్చు. అలాగే మనకి ఇది కట్టడం పూర్తయింది 13th సెంచరీ కూడా, కాకపోతే అప్పటికి గ్రెగోరియన్ క్యాలెండర్ స్టార్ట్ కాలేదు. సో మనకి ఇది కట్టించిందేమో రీచర్ల రుద్రయ్య అని కాకతీయుల సుర సైన్య అధ్యక్షుడు, ఈ ప్రాంతానికి సామంతరాజు. సో ఆయన ఒక యుద్ధంలో గెలిచిన దానికి గుర్తుగా మనకి గుడి చెరువు నిర్మించారు. ఫస్ట్ ఇది రుద్రేశ్వర ఆలయం అని పిలిచేవారంటే లోపల ఉన్న శివలింగాన్ని రుద్రదేవుడు ప్రతిష్ఠించాడు కాబట్టి ఆయన పేరు రుద్రేశ్వర ఆలయం అని. ఈ శిల్పాలను చెక్కిన శిల్పి రామప్ప. సో అతని పేరుపై మనం రామప్ప దేవాలయం అని అంటున్నాం. 4 కాళ్ళను చెక్కి 6 కాళ్ళను చూపించారు. సో మనం ఇలా క్లోజ్ చేస్తే ఇతడి కాళ్ళు తడుకున్నాయి. సో మనం ఇలా క్లోజ్ చేస్తే ఇతడి కాళ్ళు తడుకుంటాయి. అటు ఇటు క్లోజ్ చేస్తే మధ్యలో తడు. సో ఉండాల్సిందేమో 6 కాళ్ళు, ఉన్నవి 4, కానీ ఒక్కొక్కరికి చూస్తే 2 legs వాళ్ళకు. అలా కాంతి పిల్లర్స్తో పాటు రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఏమో స్టోరీస్ చెక్కారు పైన. ఇప్పుడు ఇది శివపురాణం మహాభారతాలకు సంబంధించిన స్టోరీస్ ఉన్నాయి. ఇది శివతాండవం. ఇది ప్రతి శిల్పం పక్కన వాళ్ళ దగ్గర నందిని కూడా చూపించాడు శివుడే అని తెలియడానికి. ఈ శివతాండవం. ఇక్కడేమో క్షీరసార మదనం. ఈ దేవతలు రాక్షసులు కలిసి అమృతమనిచ్చి పాల సముద్రాన్ని చిలుకుతున్నట్లుగా చూపించారు. అది వాసుకి పాము, తలవైపు రాక్షసులు, తొక్కాపు దేవతలు ఉండి మధ్యలో మందర పర్వతాన్ని చుట్టూ చిలుపుతారు. ఆ స్టోరీని ఇచ్చారు. ఈ మధ్య ప్లేస్ ఏమో నాట్యం ఉండదు. ఇక్కడ నాట్యాన్ని మొదలుపెట్టే ముందు నటరాజ స్వామికి నమస్కారం చేసుకోవాలని పైన మిడిల్లో నటరాజ స్వామి ఇచ్చారు. ఈ ట్రయాంగిల్స్లోనేమో అష్టదిక్పాలకులు. ఈస్ట్లో ఇంద్రుడు ఉంటారు, సౌత్ ఈస్ట్లో అగ్ని, సౌత్లో యముడు, అలా నిరుతి, వర్ణుడు, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు, అష్టదిక్పాలకులది. ఈ పిల్లర్ని ఇక్కడ మనకి డిఫరెంట్గా ఇచ్చారండి. ఇక్కడ 4 బ్లాక్ పిల్లర్స్లో దాదాపుగా 3 పిల్లర్స్ ఒకేలాగా చెక్కి ఇది కంప్లీట్గా డిఫరెంట్గా చెక్కాడు. అన్నిటికంటే సన్నగా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ అన్నిటికీ శిల్పాలను ఇక్కడ ప్లేన్ ఇచ్చి సొట్ట చేశారు. సో ఇది ఎందుకంటే గుడి యొక్క శిల్పకళ చూసి దిష్టి అనేది తలవకుండా ఒక లోపాన్ని ఇచ్చాడు. అక్కడ ఉండాల్సిన శిల్పాలను తీసుకొచ్చి కింద చెక్కాడు. మిగతా వాటికి దేనికి ఇవ్వలేదు. అన్నీ కూడా భూకంపాల వల్ల విరిగిపోయిన బీమ్స్. ఇది ప్లింత్ బీమ్స్. పిల్లర్స్ సెటిల్ అయిపోయాయి చూడండి. ఇప్పుడు ఈ శిల్పం ఉన్నట్టు ఇది ఫుల్ ఉండాలి, సగమే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉంటుంది ఆఫే ఉన్నాయి. సో ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్ సెటిల్ అయి విరిగిపోయాయి. 17th సెంచరీలో ఎర్త్క్వేక్ వచ్చింది, అప్పుడు విరిగిపోయినది. ప్రతి ఎంట్రన్స్లో ఎలా రావాలి, ఎలా వెళ్ళాలన్నది ఎలిఫెంట్స్ ద్వారా ఇచ్చాడు. ఇది ఎంట్రీ అన్నట్టు లోపలికి వస్తున్నాయి, ఎగ్జిట్ అన్నట్టు బయటకు వెళ్తున్నాయి. సో ఇలా రావాలి, అలా వెళ్ళాలనేది ఏనుల ద్వారా ఇండికేషన్స్ ఇచ్చారు మనకి. మనం మిగతా టెంపుల్స్లో చూస్తే ఆ తల ఎదురుగా ఉండి కొమ్ముల మధ్యలోంచి శివుని చూస్తాం, కానీ ఇక్కడ సైడ్కి ఇచ్చాడు. ఇది శివుడి వాహనం కదా. సో ఆయన పిలిస్తే లేచి రావడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు. కన్నుతో శివుని చూస్తున్నట్టు, చెవులు ముందు పెట్టి వింటున్నట్లుగా, కాలు కూడా ముందుకేసి లేవడానికి రెడీగా ఉన్నట్లు ఇచ్చాడు. అంటే అటెన్షన్గా ఉంటుంది. అలా ఏ డైరెక్షన్లో చూసినా మనల్ని చూసినట్లుగా ఉంటుంది. కాకతీయ రంధ్రాలన్నీ ఇలానే ఉంటాయి. ఈ ఆలయాన్ని రేచెల్ల రుద్రుడు కాకతీయ రాజు గణపతి దేవుడు పాలనలో నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించిన ప్రధాన శిల్పి రామప్ప. ఆ శిల్పి రామప్ప పేరు మీదనే ఈ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఇలా భారతదేశంలో ఒక శిల్పి పేరు మీద ప్రసిద్ధి చెందిన దేవాలయాలు లేవు. అలా శిల్పి పేరు మీద దేవాలయం పేరు ప్రసిద్ధి చెందిన అరుదైన దేవాలయాల్లో ఇది ఒకటి. ఇక్కడున్న ఆలయ ప్రధాన అర్చకుని ద్వారా మరికొంత సమాచారాన్ని తెలుసుకుందాం.
సమర్చితం మరిసహస్రమానగణప్రభం సురవరం కరుణావరణాలయం శ్రీ భవాని సమేత రామలింగేశ్వర స్వామి రామప్ప దేవాలయం, పాలంపేట గ్రామం, మండలం వెంకటాపురం, జిల్లా ములుగు. ఈ సుప్రసిద్ధమైనటువంటి రామప్ప దేవాలయము ఇది 1213లో నిర్మాణం చేశారు. ఇప్పటికీ 800 సంవత్సరాలు దాటింది. ఇది ప్రపంచంలో ఎక్కడా కూడా శిల్పి పేరు మీద ఎక్కడా లేదు, ఈ రామప్ప దేవాలయం తప్ప. అట్లాంటి శిల్ప సంపదను మనకు అందించడం జరిగింది. భావితరాలకు కూడా ఇట్లాంటి శిల్ప సంపద మనకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ రామప్ప దేవాలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణ మహోత్సవం, అగ్నిగుండాలు ఉంటాయి. మరియు శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో విశేషమైనటువంటి అభిషేకాలు ఉంటాయి. ఇక్కడ మనకు ఈ లింగాన్ని చూస్తే మనకు బ్రహ్మసూత్ర శివలింగం అంటాము. ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని మనం ఒక్కసారి ఆరాధిస్తే, అభిషేకం చేస్తే మన 100 శివలింగాలకు పూజ చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంతటి పవిత్రమైనటువంటి ఈ ఆ కాలం నాటి శివలింగము. అందుకే ఇక్కడికి చాలా ప్రదేశాల నుంచి, విదేశాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇది మనకు 2021లో యునెస్కో కూడా గుర్తింపు పొందడం జరిగింది. ఈ శిల్ప సంపదను చూసి మరియు టెక్నాలజీని కూడా ఆ కాలంలో చూసి మనకు యునెస్కో రావడం జరిగింది. ఈ యునెస్కో వచ్చిన తర్వాత కూడా మనకు భక్తుల తాకిడి కూడా కొంచెం పెరిగింది. మనకు రోజు అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజు ఒక 500 మంది నుంచి 1000 మంది వరకు వస్తుంటారు. మరియు శని ఆదివారాలు వీకెండ్లో మాత్రం ఒక 3 నుంచి 4,000 మంది వస్తుంటారు. మరి అదేవిధంగా ఇంకా యునెస్కో వచ్చిన తర్వాత అంతటా మనకు ఈ ప్రచారం కూడా జరగడం వల్ల అనేక దేశాల నుంచి, అమెరికా నుంచి కానీ విదేశీయులు కూడా మనకు రోజుకు 2-3 చొప్పున కూడా వస్తుంటారు. వారానికి దాదాపు ఒక 15 మంది 20 మంది కూడా వస్తుంటారు. రేచెల్ల రుద్రుడు, కాకతీయుల రాజు గణపతి దేవుడు 1213వ సంవత్సరంలో రామప్ప అనే శిల్పి పేరుతో నిర్మించబడిన ఈ రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయం ఇది. ఈ ఆలయానికి అధిక సంఖ్యలో తండోపతండాలుగా దేశ విదేశాల నుంచి పర్యాటకులకు చేరుకొని రామప్ప శిల్ప సంపద గురించి తెలుసుకుంటారు. ఈ దేవాలయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. ఆ చెరువు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికీ 1000 ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. పాలంపేట చారిత్రక ప్రాధాన్యత గల గ్రామం. ఇది కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్దాల మధ్య వెలుగొందింది. కాకతీయ రాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలా శాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేంచర్ల రుద్రయ్య నిర్మించాడు. ఈ ఆలయంలో ప్రధాన దైవం రామలింగేశ్వరుడు. నిర్మాణ శైలి, సంస్కృతి, వాస్తు శిల్ప శైలి కాకతీయ కాలం నాటిది. ఇతిహాసాలు ప్రకారం నిర్మాణ తేదీ క్రీస్తు శకం 1213వ సంవత్సరం. ఇప్పటి వరకు వరంగల్ రామప్ప దేవాలయం గురించి కొంత తెలుసుకున్నాం. మరో ఎపిసోడ్లో మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.